మీరేంటి అంటే నాన్నగారు ఇలా ఈ ప్రొడక్షన్ సైడ్ వచ్చి ఉండబట్టి మీరు ఈ పరిశ్రమలోకి అడుగు పెట్టారా, లేకపోతే నాన్నగారు లేకపోతే వీళ్ళందరూ ఏమైనా ఫోర్స్ చేయడం వల్ల వచ్చారు? ఫోర్స్ చేయలేదు. నాకు మొదటి నుంచి నాన్నగారు ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళిపోవడం అలవాటు అండి బాగా. లాస్ట్ పిల్లవాడు అండి ఇంట్లో. సో ఎక్కడికి వెళ్ళినా స్కూటర్ ఉండేది, స్కూటర్లో ఎక్కేసేవాడిని. ఆయన డబ్బింగ్కి వెళ్ళినా షూటింగ్కి వెళ్ళినా వెళ్ళిపోయాడిని. అలా అలాగా అలవాటు అయిపోయింది. అలాగా ఆయన పనులన్నీ ఇట్లలో ఇన్వాల్వ్ అవ్వడంతో ఇంకా ఫస్ట్ ఫిలిం సినిమా అప్పుడు కూడా అవార్డ్స్కి పంపడం, ఇలాంటి కరెస్పాండెన్స్ చేయడాలు, చిన్న చిన్న పనులు చేయడం, తర్వాత తయారమ్మ బంగారు చిన్న చిన్న పనులు మెల్లిమెల్లిగా అబ్జర్వ్ చేసేవాడిని. సీతాకోక చిలకప్పటికి ఒక స్టేజ్కి నేర్చేసుకున్నాను. సాగర్ సంగమం నుంచి ఫుల్ ప్లెజ్డ్గా ఆయనతోనే ఉంటూ వర్క్స్ అన్ని చూసుకోవడం. మీరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఓకే. సో మీ బ్రదర్ అంటే ఆయన శ్రీరామ్ గారు యాక్టింగ్ సైడ్ వచ్చారు. మీకు ఎప్పుడు అనిపించలేదా అంటే ఇన్ని మంచి సినిమాలు చేస్తున్నాం ఏదో ఒక క్యారెక్టర్ లో నేను కనిపించాలి? నాకు ఎప్పుడు ఇది లేదు. సరదాగా ఏం చేసుకుంటే మేమందరం డబ్బింగ్ లో ఎవరో ఒకరు వాయిస్ ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటాం చిన్న చిన్న క్యారెక్టర్స్ కి సరదాగా. ఎప్పుడు నాన్నగారు గాని విశ్వనాథ్ గారు గాని ఈ పాత్ర నువ్వు చెయ్యని అనడం వాళ్ళు ఎవరు అడగలేదు, కానీ భారతీరాజా గారు అడిగారు. ఓకే. భారతీరాజా గారు సీతాకోక చిలకప్పుడు చేయమన్నారు. లేదండి నేను కాదండి నేను అలవాట్లేదు అంటే తర్వాత ఇంకో సినిమా కూడా అడిగాడు ఆయన. సీతాకోక చిలక అయిపోయాక ఇంకో సినిమాకి అడిగారు. నాకు ఇంట్రెస్ట్ తెర వెనకే ఉండి నడిపిస్తానండి నాకు లేదండి అని చెప్పేవాడిని. ఓకే. నాన్నగారితో అంటే ఆయన ఒక వాల్యూస్ ఉన్న ప్రొడక్షన్ ని ఎంతో బాగా రన్ చేశారు. సో నాన్నగారితో చిరంజీవి గారి బాండింగ్ ఎలా ఉండేదండి? చాలా అసలు ఎలా ఉండదంటే నువ్వునే ఇద్దరు నువ్వునే నాగేశ్వరరావు అంత చనువు అనమాట. అయితే అంటే రావణగి గారితో ఎలాగ ఉంటారో అలాగే ఆల్మోస్ట్ అంత ఇదిగా. అంటే మేమందరం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సురేఖ్ గారు వీళ్ళందరినీ మేము అక్క అని మా ఇంట్లో చిన్నప్పటి నుంచి అలవాట్లు మాకు. సో అలాగే వాళ్ళందరూ కూడా అంత క్లోజు. దాంతో ఇంకా ఇది కాకుండా నాన్నగారిని బాగా ఆట పట్టించేవాడు అయితే సరదాగా చిన్న చిన్న అయింది అనమాట. చాలా అలాగే అందుకని మా వర్క్ వైజ్ మళ్ళీ దేనికి అదే సరదాగా ఉన్న టైంలో సరదాగా వర్క్ వైజ్ ఆయన డెడికేషన్ టైం అంటే టైంకి చిరంజీవి గారు 7 గంటలకు షార్ట్ అంటే 7 గంటలకి మేము వచ్చిన రాకపోయినా ఆయన ఉంటారు ఫస్ట్ అక్కడ షార్ట్లో. అంత సిన్సియర్ పంక్చువాలిటీ. ఇది మీరు స్వయం కృషి తీసినప్పుడు ఆయన సుప్రీం హీరో. అవునండి. ఆ టైంలో ఆయనతో ఆ పాత్ర చేయించడమే సాహసం అనుకోవచ్చు అప్పట్లో. అలాంటిది ఆయన మెగాస్టార్ గా అయిన తర్వాత, మెగాస్టార్ అంటే ఇంకా అప్పటికి ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఆపద్బాంధవుడు ఈ క్యారెక్టర్ ఎలాంటిదో ఆ క్యారెక్టర్ కూడా అలాంటిది. నిజంగా అంటే అది కూడా ఒక ధైర్యం అనే చెప్పుకోవాలి. అది ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎలా ఆయన రిసీవ్ చేసుకున్నారు? ఈ ఆపద్బాంధవుడులో ఆయన చూస్ చేయడానికి ఎలాంటి జరిగింది? ఇప్పుడు మీరు స్వయం కృషి అన్నారు కాబట్టి స్వయం కృషిలో ఓకే విశ్వనాథ్ గారు రెడీ చేశారు సబ్జెక్టు, నాన్నగారు బాగుందన్నారు, ఇదంతా ఓకే. నాన్నగారు చేయడానికి ఆల్రెడీ ఆయన శంకరాభరణం లాంటి సినిమాకే రిస్క్ చేశారు. కానీ రిస్క్ అనేది అలవాటు అయిపోయింది. సీతాకోక చిలుకలేమో కొత్త వాళ్ళతోటి చేయడం, అలాగే భారతీరాజాని పెట్టి చేయడం అలవాటు అయిపోయి మేము రెడీ చేయడానికి అంత స్టేచర్లో ఉన్న సుప్రీం హీరో రేంజ్లో ఉన్న చిరంజీవి గారు ఒప్పుకోవడం ఆ క్యారెక్టర్, ఒక చెప్పులు కుట్టుకునే క్యారెక్టర్ ఒప్పుకోవడం ఆయన గ్రేట్నెస్, ఆయన ప్యాషన్ టువర్డ్స్ క్యారెక్టర్స్ అనమాట. సో అది అలా ఉంచితే నెక్స్ట్ మీరు ఆపద్బాంధుడు అన్నారు. ఆపద్బాంధుడు అప్పుడు అందరూ కలిసి రెడీ చేసింది ఆల్మోస్ట్. ఇప్పుడు విశ్వనాథ్ గారు, నాన్నగారు, చిరంజీవి గారు కొన్ని ఇలా క్యారెక్టర్ ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, ఒకరికొకళ్ళు డిస్కస్ చేసుకుని చేసిన క్యారెక్టర్ అది. తప్ప ముందు సబ్జెక్ట్ రెడీ అయిపోయిన సబ్జెక్ట్ కాదు అది. ఒక క్యారెక్టరైజేషన్ అనుకుని దాని చుట్టూ కథలు అల్లి ఒక ఫ్యామిలీకి బాగా అటాచ్డ్ అయిన అమ్మాయి గారు అంటూ మోగ మనసుల్లో నాగేశ్వర్ లాగా, సిరిసిరిమలో చంద్రమోహన్ లాగా, అలాగా ఒక ఫ్యామిలీకి బాగా బాండెడ్ రిలేటెడ్ కాకపోయినా వాళ్ళ ఫ్యామిలీకి బాగా ఇదై అతనే మళ్ళీ ఆ ఫ్యామిలీని కాపాడి స్టేజ్ వస్తుంది. సో అది ప్లస్ ఆయనకి అది పర్ఫార్మెన్స్ వైజ్ మంచి పేరు వచ్చింది, కానీ జనాలకు కొంచెం ఎక్కలేదు అది. ఆ మెంటల్ అసైలంలో ఉన్న క్యారెక్టరైజేషన్ కూడా చెయ్యాలని ఆయనకు ఉంది ఎప్పటి నుంచో. సో అందుకోసం అది కూడా దీంట్లో నచ్చి చేసింది, 100% నచ్చి చేసింది అది. ఓకే, వేరే సీజన్స్ వల్ల అది కొంతమంది యాక్సెప్ట్ చేయలేదు. ఎవరో మా హీరో ఏంటి అలాగ చేయడం అని ఫ్యాన్స్ కానీ. ఎందుకంటే ఆ టైంలో
ఘరానా మొగుడు కరెక్ట్గా 4-5 months బిఫోర్ రిలీజ్ అయింది. ఓకే. మ్యాసివ్ హిట్ అండి, ఆల్ టైమ్ రికార్డ్ అప్పటికి. అవునవును. పక్కా కమర్షియల్ సినిమా అది. అవును. ఆ జానర్లో పెద్ద హిట్ అయిపోయింది ఆ రోజుల్లో. అదేంటంటే దే కుడ్ డైజెస్ట్ ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ దీని పడింది. అవును. ఓకే. బట్ క్రిటికలీ వెరీ వెల్ అక్లైమ్డ్ అండ్ అవార్డ్స్ వైజ్ అన్ని అవార్డ్స్ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ నంది అవార్డు మళ్ళీ ఈ సినిమాకి ఆపద్బంధుడికి వచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి ఏంటంటే నేషనల్ అవార్డు 1 vote మిస్ అయింది. ఓకే. యాక్చువల్ అప్పుడే నేషనల్ అవార్డు 92లో రావాల్సింది ఆయనకి, డ్యూ టు వేరియస్ రీజన్స్ అది రాలా. సో ఇలా అంత గొప్పగా చేశాడు ఆయన.